శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 36 చాప్టర్. ఇక్కడ శివగణములతో యుద్ధం చేస్తూ దేవతలందరూ కూడా ఓడిపోయి అక్కడి నుంచి పారిపోతారు. అయితే ఇంద్ర ఆది దిక్పాలకులందరూ కూడా బృహస్పతిని అడుగుతారు రుద్రదేవుని మీద విజయం ఎలా ప్రాప్తిస్తుంది అని. తర్వాత వీరభద్రుడికి ఇంకా దేవతలు వీళ్ళందరూ జరుగుతున్న యుద్ధం తర్వాత విష్ణుకి వీరభద్రుడికి మధ్యలో సంవాదం గురించి మాట్లాడుకోవటం గురించి ఇక్కడ విశేషంగా చెప్పబడింది. బ్రహ్మో ఉవాచ ఇంద్రోపి ప్రహసన్ విష్ణుమాత్మా వాధరతం తదా వజ్రపాణిః సురేహ సార్ధం యోద్ధు కామో భవత్తదా. బ్రహ్మ మళ్ళీ ఇలా నారదుడికి చెప్తున్నాడు. ఆ సమయంలో శివతత్వ స్వరూపి అయిన ఆత్మవేత్త అయిన విష్ణువు ఏదైతే చెప్పాడో అంటే ఇంకా వినాశనం వచ్చి పడుతుంది, అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది ఆవరిస్తుంది, అందుకన ఇంక ఎవరికి కూడా సమర్థత లేదు, దాన్ని తొలగించుకోవడానికి మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాలి అని చెప్పాడు. అది విన్న ఇంద్రుడు తన చేతిలో తన ఆయుధాన్ని పట్టుకున్నాడు, ఆ గదని ధరించి అక్కడ మళ్ళీ ఈ దిక్పాలకుతో కొంతమంది దేవతలతో కూడా ముందుకు వచ్చి వీరభద్రుడితో యుద్ధం చేయటానికి తాను ముందుకు వచ్చాడు. తదేంద్రో గజమారూఢో బస్తారూఢో అనలస్తథా యమో మహిషమారూఢో నృత్తి ప్రేతమీవ చ. అయితే వీళ్ళందరికీ కూడా మళ్ళీ కొన్ని వాహనాలు ఉన్నాయి. అంటే ఈ ఇంద్రుడు ఏదైతే ఐరావత ఉంది, ఈ దిక్పాలకులు తన వాహనం మీద తాను వచ్చాడు, అలాగే అగ్ని ఏమో మేషవాహనం మీద వచ్చాడు, యముడు ఏమో మహిష వాహనం మీద వచ్చాడు, నైరుతి అశ్వవాహనం మీద వచ్చాడు. పాశీచామకరారూఢో మృగారూఢ సదాగతి కుబేర పుష్పకారూఢ సన్నందో అభుతంద్రిత. వరుణుడు మకర వాహనం మీద, వాయు మృగవాహనం మీద, అలాగే కుబేరుడు పుష్పక విమానం మీద కూర్చుని వచ్చాడు. అలాగే యుద్ధాంతో చేయటానికి వీళ్ళందరూ కూడా చక్కగా ముందుకు వచ్చేశారు. తతన్యే సురసంగాశ్చ యక్షాచారణ గుహ్యకాః ఆరుధ్య వాహను అన్యేవ స్వాని స్వాని ప్రతాపినః. అదే సమయంలో వాళ్ళ పరాక్రమాన్ని చూపించుకోవటానికి ఇంకా దేవతా సమూహాలు కూడా యక్షులు, చారణులు, గుహ్యకలు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాహనాల మీద ఆ యుద్ధం చేయటానికి వీరభద్రుడితో వీళ్ళందరూ కూడా సిద్ధపడిపోయారు. తేషాముద్యోగమాలోక్య దక్షా చాసూఢా ముఖస్తథా తదంతికం సమాగత్య సకలత్రో అభ్యభాషత. ఆ దేవతలందరూ కూడా విజృంభిస్తూ ఉంటే అక్కడ అంటే వినటానికే భయంకరంగా, చూడటానికే భయంకరంగా ఉన్న ఆ సమూహమైన కోటాను కోట్లతో వీళ్ళు విజృంభణ చేసేసి వాళ్ళ ప్రతాపం చూపించటానికి వచ్చేశారు. దక్షుడేమో వెంటనే తన భార్యతో వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి దక్ష ఉవాచ యుష్మద్ బలేనైవ మయా యజ్ఞః ప్రారంభితో మహాన్ సత్కర్మ సిద్ధయే యూయం ప్రమాణః సోయి మహాప్రభు. అందరూ కూడా మీ బలాన్నంతా వినియోగించి ఎలా అయితే మీ అందరినీ చూసుకుని నేను యజ్ఞాన్ని మొదలు పెట్టాను, అందుకే మీ మహా తేజస్సులు అందరూ కూడా ఈ సత్కర్మని సిద్ధింపచేయటానికి అంటే నా యజ్ఞాన్ని రక్షణగా మీరే ఉండాలి, అందుకు నాకు మీరే రక్షణ కల్పించండి అని వాళ్ళందరినీ అన్నాడు. బ్రహ్మో ఉవాచ తచ్చుత్వా దక్షవచనం సర్వే దేవాః సవాసవాః నిర్యాయుస్త్వరితం తత్ర యుద్ధం కర్తుం సముద్యతాః. అత దేవగణాః సర్వే యూయుధస్తే బలాన్వితాః శక్రాదయో లోకపాల మోహితాః శివమాయయా. ఇక్కడ మళ్ళీ ఆ మాయకి లోబడి కారణంగా అంటే ఇక్కడ అదే మనిషిగా మనం ఉన్నప్పటికి కూడా ఇంద్రియాల యొక్క నిగ్రహణ ఉండటం, ఇది మళ్ళీ ఈ నిగ్రహణ కూడా వెళ్ళి ధర్మపరంగా ఉండటం, ఆ మనన అన్నది స్మరణ అన్నది ఎల్లవేళలా పరమాత్మ చింతనీలో ఉన్న కారణంగా తీసుకునే నిర్ణయాలు సరైంది తీసుకుంటావు. అలాగే ఈ మాయామోహాలు సర్వము వ్యాపించి ఉన్న సృష్టిలో భాగంగా ఉన్నప్పటికి కూడా ఆ భ్రమలకి నువ్వు లోబడవు. ఈ పరమాత్మ అన్న నామం నువ్వు ఆశ్రయించిన కారణంగా సునాయాసంగా తరిస్తావు. అది లేని కారణంగా ఏమవుతుంది అంటే మళ్ళీ వికారాలు, ఈ భ్రమలకి లోబడిపోయిన కారణంగా మళ్ళీ కొన్ని చెయ్యరానివే క్రతువులు చేస్తూ ఉంటాం. ఇక్కడ వీళ్ళందరూ కూడా శివమాయకి లోబడిపోయారు.
మాయనే తన ఆధీనంలో పెట్టుకున్నవాడే పరమాత్మ. కాకపోతే మాయకి లోబడినట్టుగా కొన్ని లీలలు చేస్తూ ఉంటాడు. భ్రమలకి మనల్ని లోబడేలాగా చేస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ విష్ణు స్వరూపంలో ఉండి యథాతథ ఆ తత్వాన్ని అర్థం చేసుకోలేదని చెప్పాడు. చెప్పేటప్పుడు దక్షుడు విన్నాడు, వీళ్ళందరూ విన్నారు. అయినప్పటికి కూడా మాయకి లోబడిన కారణంగా అందుకే అక్కడి నుంచి వెళ్ళలేకపోయారు. నిశ్చేష్టులైపోయి అక్కడే ఉన్నారు. ఆకాశవాణి చెప్పినా సరే. ఇక్కడ దక్షుడొక్క మాటలు విన్న తర్వాత ఇంద్ర, ఆది, దిక్పాలకులు, దేవత, గణములు వీళ్ళందరూ కూడా యుద్ధం చేయటానికి సిద్ధపడిపోయి ముందుకు వెళ్తున్నారు. ఆ సమస్త దేవగణములు, ఇంద్ర, ఆది, లోక దిక్పాలకులు మళ్ళీ శివమాయకి మోహబడిన కారణంగా వాళ్ళ సేనలంతా కూడా తీసుకుని యుద్ధానికి ముందుకు వెళ్ళిపోతున్నారు. దేవానాం చ గణానాం చ తదాసిత్ సమరో మహాన్ తీక్షణాతో మరనారాచైర్యో యుదుస్తే పరస్పరం నీదుః శంకాశ్చ భేర్యాశ్చ తస్మిన్ రణమహోత్సవే మహాదందుభయో నీదుః పటః డిడిఢమాదయః. ఈ యుద్ధం జరిగేటప్పుడు ఎలా అయితే వీళ్ళు సేనని తీసుకెళ్ళటమే కాకుండా ఆ శివగణములంతమంది వస్తున్నప్పుడు వాళ్ళు ఎలా వస్తున్నారు, ఒక ఉత్సవంలా చేసుకుని వస్తున్నారు. శంఖాలు, మృదంగాలు ఇవన్నీ వాయిద్యాలు మోగించుకుంటూ ఆ భేరీ నాదాలు చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు కూడా అలాగే యుద్ధానికి సిద్ధపడిపోయి ఈ ఆయుధాలన్నీ కూడా పరస్పరం యుద్ధానికి ప్రేరణ కల్పించుకున్నట్టుగా ఒక యుద్ధ మహోత్సవంలా శంఖనాదాలు ఇవన్నీ చేసుకుంటూ ఆ దందుబిలు ఇవన్నీ అన్నీ కూడా మోగిపోతున్న శబ్దాలతో అంత ఉత్సవంతో వీళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు వీరభద్రుడితో ఆ గణములతో యుద్ధం చేయటానికి. తేన శబ్దేన మహత శాల్ఘ్య యామానస్తథాసురాः లోకపాలైశ్చ సహితా చాగ్నుస్తాన్ శివకింకరాన్. ఆ మహానాదం చేసుకుంటూ ఇంతమంది మళ్ళీ వెళ్ళిపోతూ ఉత్సాహాన్ని నింపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ సమస్త దేవగణములు, దిక్పాలకులు అందరూ కూడా ఆ శివగణముల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆ శివగణముల్ని వధిస్తూ వెళ్ళిపోతున్నారు. ఇంద్రోద్యోర్లోకపాలైశ్చైర్గణాः శంభోः పరాజ్ముఖాः కృతశ్చ మునిశార్దూల భృగో మంత్ర బలీన చ ఉచ్చాటనం కృతం తేషం భృగూనా యచ్చవనా తథా యజనార్థ చ దేవానాం తుష్ట్యార్థ దీక్షితస్తత. కొన్ని కార్యాలు మనం అడ్డదిడ్డంగా వ్యవహరించినా సరే చాలా అనుకూలంగా బాగా జరిగిపోతున్నట్టుగా జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే ఇంకా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ ఉంటాం. నీకు అనుకూలంగా ఆ సమయంలో కనిపించినంత మాత్రాన ఈ అనుకూలత నీకు ఎప్పటికీ ఉంటుందా అంటే ఉండదు. మొదలుపెట్టినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ అది నిజంగా శాశ్వతమైనది కాదు. తాత్కాలికంగా వచ్చింది. ఇది శాశ్వతంగా నిలబడదు. పునాది బలంగా ఉన్నప్పుడు అది శాశ్వతంగా ఇల్లు అన్నది ఉంటుంది. ఇలా నువ్వు అడ్డదిడ్డంగా కట్టేసిన తర్వాత అది నీకు ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ అది శాశ్వతంగా ఏముండదు. ఏది ఇట్లా గాలి తాకినా ఏది తాకినా పడిపోతుందన్నట్టుగా పేక మేడ అంటే ఉదాహరణకి. అలాగే ఇక్కడ కూడా ఇంత ఉత్సవంగా వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అయితే అక్కడ మునిశ్రేష్ఠ ఇంద్ర ఆది దేవతలు లోక దిక్పాలకులు భృగు మంత్ర బలం ప్రభావంతో ఆ పరమేశ్వరుడు యొక్క గణముల్ని యుద్ధం చేయుటూ వాళ్ళని ఓడిస్తూ ముందుకైతే వెళ్ళిపోతున్నారు. ఈ వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ మళ్ళీ ఆ సమస్త భృగు ఒక మంత్రబలంతో ఆ దీక్ష కారణంగానే ఇక్కడ దేవతలకి ఈ సంతోష హేతంగా యజ్ఞానికి నిర్విఘ్నం అంటే అది సమాప్తి చెందాలి. అది మళ్ళీ ఆగిపోకూడదు. అందుకని ఈయన మళ్ళీ అది సమాప్తి చెయ్యటానికే చేస్తూనే ఉన్నాడు. పరాజితానా స్వాకానా దృష్ట్వా వీరభద్రోరుషాన్వితః భూతప్రేతా పిశాచాశ్చ కృత్వా తానేవ పుష్టతః వృషభస్థానా పురస్కృత్య సయం చైవ మహాబలః మహాత్రిశూలమాదాయ పాతయామాస నిర్జరాన్. ఈ ప్రకారంగా అంతమంది గణములను వీళ్ళు ఓడించేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వీరభద్రుడికి కోపం వచ్చింది. తన గణములు అలా నశించిపోతూ ఉంటే ఒక్కసారిగా ఉజృంభనన్నట్టుగా లేచి తన ప్రేత పిశాచాలందరినీ కూడా ఒక్కసారిగా వెనక్కిపెట్టి తానే ముందుకి వచ్చాడు. ఆ శివగణములకి ముందుగా ఈయన రావటమే కాకుండా తన త్రిశూలాన్ని తానే స్వయంగా తీసుకుని దేవతల మీద విజృంభించటం మొదలుపెట్టాడు. దేవాన్ యక్షాన్ సాధ్యగణాన్ గుహ్యకానాచారణానపి శూలఘాతేశ్చ తే సర్వే గణా వేగాత్ ప్రజజ్ఞిరే కేచిద్దద్వితా కృతా ఖడ్గైర్ మృదగైరైశ్చ విపూర్తిత.
అన్యేహ శాస్త్రైరపి సురా గణైర్భిన్నాస్తా తథా భవన్. ఎప్పుడైతే వీరభద్రుడు విజృంభించాడో ఆ త్రిశూల ప్రహారానికి త్వర త్వరగా దేవతలు, యక్షులు, సాధ్యులు, గుహ్యకులు వీళ్ళందరూ కూడా మరణించి పడిపోతూ ఉన్నారు. అంటే ఆ విజృంభణ అంత తీవ్రంగానే ఉన్నది. వీళ్ళు ఇంతకు ముందు ఏదైతే వీళ్ళకి విజయం వచ్చేసింది, శివగణములను వీళ్ళు చంపేస్తున్నారు అనుకున్నారు. అయితే కొంతమంది మరణించారు, కొంతమంది తీవ్రమైన గాయాలతో అలా పడిపోయి ఉన్నారు. ఏవం పరాజితాః సర్వే పలాయనా పరాయణాః పరస్పరం పరిత్యజ్య గాత దేవతా స్త్రీ విష్టపమా. అయితే ఇంత విజృంభణ చూసేసరికి ఇప్పుడు నన్ను కొట్టక్కర్లేదు, నా పక్కనోడికి గట్టిగా దెబ్బ తగిలిందంటే తర్వాత నాకే తగులుతుంది. అప్పుడు నేనేం చేస్తానని పారిపోతాను. నాకంత బలం లేదు కాబట్టి సమర్థత లేదు. వాడిని చూసుకొని నేను వచ్చాను. వాడే పడిపోయినప్పుడు నేనేం చేస్తాను? నేను పారిపోతాను అక్కడి నుంచి. అలాగే ఇక్కడ కూడా అంతలాగా విజృంభిస్తూ ఉంటే చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. కొంతమందికి తీవ్రంగా గాయాలైనయి. అక్కడ దేవతలందరూ కూడా ఓడిపోతున్నాం అనుకుని అక్కడి నుంచి వెంటనే వాళ్ళు పారిపోవటం మొదలుపెట్టారు. ఆ యుద్ధభూమి నుంచి పారిపోవటం కూడా ఎలా పారిపోతున్నారంటే నిన్ను నన్ను చేయి పట్టుకుని వెళ్ళిపోతాం అన్నట్టుగా ఏం వెళ్ళిపోరు. నేను బతికితే నేను బతికాను అన్నట్టుగానే అనుకుంటాను. అందుకని ఇంకా ఎటు పడితే అటు అన్నట్టుగా వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అంత భయానికి లోబడ్డారు. కేవలం లోకపాలస్తే శాక్రాధాస్తస్ యుక్తः సఖాः సంఘగ్రామే దారుణే తస్మిన్ ధృత్వా ధైర్యమహాబలాः సర్వే మిలిత్వా శాక్రాధ్యా దేవస్తత్ర రణాజిరే బృహస్పతిం చాపాపృచ్చన్ వినయ వనతాస్తథా. అయితే అక్కడ ఇంద్రుడు ఇంకా దిక్పాలకులందరూ కూడా వీళ్ళు ఏదైతే ధైర్యాన్ని, ఉత్సాహాన్ని పెంచేలాగా ఎట్లా చెప్పి వాళ్ళొచ్చి అక్కడ నుంచున్నప్పటికి కూడా వీళ్ళు భయానికి లోబడిన వాళ్ళు పారిపోయారు. అయితే ఇంద్ర ఆది సమస్త దేవతలందరూ కూడా ఒక్కసారిగా వినయభావయుక్తంగా లోకపాలకులందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక అవగాహనతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే అందరూ పారిపోతున్నారు. మిగిలిన వాళ్ళు కొంతమందే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు విజయం కావాలంటే మళ్ళీ ఇప్పుడు ఒక ప్రణాళిక కావాలి. అందుకని వాళ్ళ గురువైన బృహస్పతిని వీళ్ళు అడుగుతున్నారు. లోకపాల ఊచుహు గురు బృహస్పతి తాత మహాప్రాజ్ఞ దయానిధి శీఘ్రం వద పృచ్ఛాతో నా కుతోస్మాకం జయో భవేత్. ఆ దిక్పాలకులందరూ కూడా ఆ గురువుని అడుగుతున్నారు. గురువు, ఓ బృహస్పతి, ఓ మహాప్రాజ్ఞ, దయానిధి, మాకు విజయం ఎట్లా చేకూరుతుందో మాకు చెప్పండి, తెలుసుకోవాలని అడుగుతున్న. పైగా ఇది మాకు తొందరగా తెలియజేయండి, ఏ ప్రకారంగా చేస్తే మాకు విజయం లభిస్తుంది అన్నారు. బ్రహ్మో ఉవాచ ఇత్యాకార్య వచస్తేషాం స్మృత్వా శంభుం ప్రయత్నతవాన్ బృహస్పతిరువాచేదం మహేంద్రం జ్ఞానదుర్లభం. ఆ బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నారు. ఈ ఆ దిక్పాలకులందరూ కూడా ఉపాయం కోసం బృహస్పతిని గురువుని ఆశ్రయించి వాళ్ళని అడిగేసరికి ఆయన మళ్ళీ ఏం చెప్తున్నారు? పరమేశ్వరుడు యొక్క చరణాల్ని స్మరించి అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. బృహస్పతిర్ ఉవాచ యదుక్తం విష్ణునా పూర్వం తత్సర్వం చాతమధ్యమే తదేవ విప్రుణోమిధ్ర సావధాన తయా శృణు. బృహస్పతి మళ్ళీ ఆ దిక్పాలకులకి ఇలా చెప్తున్నాడు. ఓ ఇంద్ర, ఆ పరమేశ్వరుడైన విష్ణు ఇంతకు ముందు ఎలా అయితే చెప్పాడో అది సత్యము. అంటే ఆయన ఇంతకు ముందు చెప్పాడంటే కొన్ని మాటలు చెప్పినప్పుడు అర్థం కాదు, అది జరుగుతున్నప్పుడన్నా అది చూసన్నా అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పిందే ఇప్పుడు జరుగుతున్నది. నేను అదే మీకు ఇప్పుడు చెప్తున్నాను, అందుకని సావధానంగా వినండి. అస్తి యశ్చేశ్వర కశ్చిత్త ఫలద సర్వకర్మణాం కర్తారాం భజతి సోపి నా స్వకర్తు ప్రభుహి సహా. సమస్త కర్మలకి ఫలితాన్ని ఇచ్చే ఆ పరమేశ్వరుడు ఈశ్వరుడు. అందుకని కర్త ఎవరు అంటే పరమేశ్వరుడు. ఆయన్నే భజించాలి, ఆయన్నే ఆశ్రయించాలి. సకల కర్తకి అంటే ఇక్కడ నేనేదో చేస్తున్నానని అజ్ఞాన వశమున నేను అనుకుంటాను. కాకపోతే కొన్ని చెయ్యటానికి అర్హత, పాత్రత కొన్ని మళ్ళీ కల్పిస్తున్నవాడు పరమాత్మ. ఆయన్ని ఆశ్రయించటం అన్నదే శ్రేయస్కరము. అంటే కొన్ని మనకి చెయ్యటానికి అర్హత ఇస్తున్నాడు, అవకాశాన్ని కూడా ఇస్తున్నాడు. అందుకే సమస్తానికి కర్త ఎవరు అంటే పరమేశ్వరుడు. అది తెలుసుకుని ఆయన్ని ఆశ్రయించండి. కర్మలు చేస్తూ కూడా కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండాలి అంటే సర్వము పరమాత్మకే సమర్పణ భావంతో చేస్తుంది, చేపిస్తుంది పరమాత్మ అని చేసేటప్పుడు కూడా ఆయన్నే స్మరిస్తూ మళ్ళీ నిర్మలమైన మనస్సుతో నిర్మలత్వంతో మనం చేసుకుంటూ వెళ్ళటమే మన పని. అది చేసిన వాళ్ళు కర్మబంధనాల్లో చిక్కుకోరు. అది లేకపోతే మళ్ళీ ఈ పాశాలన్నవి మనకి
పెరిగిపోతూనే ఉంటాయి. అదే సత్యము. న మంత్రోషధ్యః సర్వే నాభిచారా న లౌకికాః న కర్మాణి న వేదశ్చ న మీమాంసా ద్వయం తథా అన్యాన్యపి చ శాస్త్రాణి నానావేదాయుతాని చ జ్ఞాతుం నేషం సంభవంతి వదంత్యేవ పురాతనాః. అందుకే మంత్రం కానీ ఔషధం కానీ ఏవన్నా ఉపచారాల రూపంలో ఏవి చేస్తున్నావో ఇటువంటి క్రతువులు కానీ లౌకికమైనవి కానీ ఏవైనా సరే కర్మలు ఏవైతే వేదములు కానీ ఇక్కడ మీమాంసతో ఏదైతే రెండు రకాల పూర్వ ఉత్తర మీమాంసాలు ఇవన్నీ కూడా శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా సమర్థత దేనికి లేదు అని ఎవరు చెప్పారు మళ్ళీ? ఇవన్నీ సమర్థత ఎప్పుడు వస్తుంది అంటే ఏదన్నా తెలుసుకోవాలన్నా ఆ పరమాత్మ ఒక అనుగ్రహం ఉంటేనే అది నువ్వు తెలుసుకునే సమర్థత వస్తుంది. అంతేగాని పుస్తకం కొనుక్కునేంత సమర్థత ఉందని నేను అనుకుంటాను. డబ్బులు పెట్టాను కొనేసుకుంటాను. అయితే డబ్బులు తీసుకోవటానికి కూడా కొన్ని శక్తులు ఈ శరీరంలో పెట్టి నీకు కొన్ని చేసే అవకాశాలు ఇచ్చి కొన్ని రూపాల ద్వారా నీకు అది లభించేలాగా చేసింది పరమాత్మ. అలాగే పుస్తకాన్ని కొనుక్కున్నాను కానీ దాన్ని 100 సార్లు ఆ సమయం నాకుందని చదివేస్తాను. చదివిందల్లా బుర్రలోకి ఎక్కుతుందా? అది నాకు అర్థం అవుతుందా అంటే ఎప్పుడూ అర్థవంతంగా అర్థమే కాదు. పైగా 10 పేజీలు చదవంగానే మళ్ళీ పుస్తకాన్ని తీసుకొని 10 రోజులు కాదుగా 10 నెలలు కూడా మళ్ళీ ముట్టుకోలేని స్థితికి వెళ్ళిపోతాను నేను. ఆ అనుగ్రహం ఉంటే గాని దాన్ని నువ్వు ముట్టుకోలేవు. అనుగ్రహం ఉంటే గాని అందులోది అర్థం నీకు సార్థకమయ్యే స్థితిలోకి నీకు అర్థం కాదు. పైగా ఒక్కసారి అర్థం కాలేదు కదా అని తీసి పక్కన పడేయటానికి కాదు. మళ్ళీ నాలో ఉన్న కొన్ని లోపాల్ని సరిచేసుకుంటూ పట్టుకుని ఎప్పటికో ఒక 10 సార్లు చదివిన తర్వాత నాకది అర్థం అవ్వటమే కాకుండా, అది మళ్ళీ ఇంకా విరామం లేకుండా విఘ్నం రాకుండా కొనసాగటానికి కూడా మళ్ళీ ఆ అనుగ్రహం ఉండాలి. అందుకే సమస్తానికి అనుగ్రహించేవాడు పరమాత్మ. ఇది తెలుసుకున్నాను కాబట్టి వచ్చేస్తుంది. ఔషధం ఉంది కాబట్టి పని చేస్తుందంటే పని చెయ్యదు. సమస్తానికి మూలమైన వాడు పరమాత్మ. అందుకే ఒక శాస్త్రం కానీ ఒక ఔషధం కానీ ఏదైనా సరే ఒక కర్మ కానీ ఒక వేదం కానీ ఏదన్నా సరే ఒక మంత్రం కానీ దాని ప్రభావం ఎలా ఉంటుందంటే నువ్వు అందుకే అదే మంత్రం 10 మందికి ఇచ్చినా సరే అందరికీ ఒకే ఫలితం ఎందుకు రాదు? మంత్రంలో లోపం లేదు, చేసేవాళ్ళలో లోపం ఉన్నది. ఎలా చేస్తున్నావు, నువ్వెలా ఉన్నావు అని ఇదంతా కూడా అందుకే ఎవరు చెప్పారు? ప్రాచీన విద్వాంసులు చెప్పాను. नास्वेज्ञेयो महीशानः सर्ववेदायुतीन सा भक्तेरनन्या शरणैर्नान्यज्ञेति महाश्रुतिः शान्त्यया च परया दृष्ट्या सर्वथा निर्विकारया తదనుగ్రహతో నూనం జ్ఞాతవ్యో హి సదాశివః. అందుకే మనకి శరణం అన్నది ఎవరిని వేడుకోవాలి? పరమాత్మ. ఈ పరమాత్మ మళ్ళీ ఎవరు అంటే భేదంగా కనిపిస్తున్నాయి. నామం వేరు, రూపం వేరు అన్నట్టుగా కనిపిస్తున్నాయి కానీ ఉన్నది పరమాత్మ తప్పితే ఏది పట్టుకున్నది పరమాత్మ సర్వము అన్న భావంతో పట్టుకో, భేదభావంగా కాకుండా. అందుకే ఇట్లా ఎవరైతే పట్టుకునున్న భక్తులున్నారో వాళ్ళకి అంటే ఇక్కడ పట్టుకుని ఉన్నవాడికి ఏమవుతుంది అంటే అది సులభతరం అయిపోతుంది. అంటే అరటిపండు ఒలిచి చేతిలో పెట్టున్న వాళ్ళకి. లేకపోతే అలా చెయ్యకుండా నువ్వు ఎన్ని సార్లైనా సరే వేదాల్ని గాని, శాస్త్రాన్ని గాని, ఇంకొకటి గాని ఎన్ని వేల సార్లు స్వాధ్యాయనం చేసినా సరే ఆ పరమాత్మని ఎవ్వరూ తెలుసుకోలేరు అని శృతులు చెప్తున్నాయి. అది తెలుసుకోవాలన్నా, అర్థం అవ్వాలన్నా కూడా ఎలా జ్ఞానం? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానం పోతే వస్తుంది. ఎలా పోతుంది? ఆయన్ని పట్టుకుంటే పోతుంది. పట్టుకుంటే పోతుందంటే లేదు. మళ్ళీ అవి అజ్ఞానాలు నేను లోబడకుండా ఉండేలాగా నేను నడుచుకుంటూ ఉండాలంటే మళ్ళీ ఎల్లవేళలే ఆ పాదాల్ని పట్టుకుని ఉండాలని శృతులు చెప్తున్నాయి. ఈ చెప్పటం కూడా మళ్ళీ ఎందుకు చెప్తున్నాయి అంటే సమర్థత ఇచ్చేది పరమాత్మ. సదాశివుడు ఆ అనుగ్రహం ఉంటే సర్వతా మనస్సు అన్నది ఎప్పుడు వికారరహితంగానే ఉంటుంది. పరమశాంతంగానే ఉంటావు. చూసేది చేసేదాన్ని ఉత్తమంగానే చేస్తావు. ఆ ఉత్తమమైన దాన్నే నువ్వు చాలా చక్కగా తెలుసుకుంటూ ఉంటావు. లేకపోతే అది నీకు సాధ్యము కాదు. పరంతు సందిశ్యామి కార్యాకార్య వివక్షితో సిద్ధ్యాంశం చ సురేశానాం తం శృణు త్వం హితాయ వై త్వామింద్ర బాలిషో భూత్వా లోకపాలైః సహాయధ్య వై ఆగతో దక్షయజ్ఞం హి కిం కరిష్యసి విక్రమ. అయితే ఈ సురేశ్వర అంటే ఇక్కడ ఉన్న దేవతలందరికీ కూడా చెయ్యవలసింది చెయ్యకూడనిది అందుకే ఉచిత అనుచిత ఆ కార్యాలొక్క పైగా ఇక్కడ
ఇది సరైనది, ఇది సరైనది కాదు. ఈ అవగాహన ఎప్పుడొస్తుంది? నీకు జ్ఞానం ఉండగా వస్తుంది. ఆ జ్ఞానం ఎప్పుడొస్తుంది? అజ్ఞానం అనేది తొలగిపోతే వస్తుంది. వికారరహితంగా ఉన్నప్పుడు. అందుకే ఉచిత, అనుచిత. అందుకే ఏది చేసినా సరే ముందుగా ఆ సంకల్పంతోనే, ముందుగా ఆ పరమాత్మని ఎప్పుడైతే నువ్వు పట్టుకుని ఉంటావో, ఆ చంచలత్వం తొలగిపోయిన కారణంగా, అప్పుడు నీకు స్థిరత్వం వచ్చిన కారణంగా, ఆ జ్ఞాన మళ్ళీ ఆ అనుగ్రహ కారణంగానే అందరికీ కళ్యాణకారకుడు, సిద్ధి బుద్ధి ఇచ్చేవాడు పరమాత్మ. అందుకే ఉత్తమమైన దాన్ని నీకు ఇస్తాడు. అందుకు నేను అది చెప్తున్నాను, అది సరిగ్గా వినండి. అందుకే ఇంద్ర, ఈ లోకపాలకులు మీరందరూ కూడా, అంటే ఇక్కడ ఉండటమే తప్పు, ఇక్కడికి రావటమే తప్పు. ఎందుకు? ఆ మహేశ్వరుని పిలవకుండా అన్నీ చేస్తున్నాడంటే సర్వానికి మూలమైన పరమాత్మని నిర్లక్ష్యం చేసిన వాడి గతేంటి అన్నది మీకు కూడా అర్థం కాలేదు. అందుకే మీరందరూ కూడా ఇక్కడికి పిలవగానే మీరందరూ కూడా ఇక్కడే విచ్చేశారు. ఇక్కడ రావటమే మీరు చేసిన తప్పు. ఎందుకు అంటే కొన్ని కొన్ని నేను చెయ్యలేను. కొన్ని కొన్ని నేను చెయ్యకూడదు కూడా. అర్హత, పాత్రత. ఎక్కడికి పడితే అక్కడికి పిలిచారు కదా అని వెళ్ళటం కాదు. వెళ్ళే ముందు, వెళ్ళాక కూడా మళ్ళీ అక్కడ ఎంతసేపు ఉండాలన్నది కూడా మనం చూసుకోవాలి. ఆకాశవాణి అంటే హెచ్చరికలన్నవి జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. దాన్ని ఎవడు వింటాడంటే ధ్యాస దాని మీద ఉన్నవాడు దాన్ని గమనించుకుంటూ ఉంటాడు. ఎలా అయితే అలర్ట్ వస్తూనే ఉంటుంది. తీవ్రతకి తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను సరిచేసుకోవటానికి కూడా నాకక్కడ ఏమీ అవకాశం ఉండకపోవచ్చు. అందుకే వీరందరూ కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చేసారు. పోనీ వచ్చిన తర్వాత ఆకాశవాణి వినిపించినప్పుడన్నా వెళ్ళాలి కదా! వెళ్ళలేదు. అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? రుద్ర సహాయాశ్చ గణాః పరమకోపనాః ఆగతా యజ్ఞ విజ్ఞార్థం తం కరిష్యన్ యత్య సంశయం. ఆ భగవంతుడు రుద్రుడికి సహాయంగా వచ్చిన వాళ్ళు ఈ వీరభద్రుడు, ఆ గణములు. పైగా ఎలా వచ్చారు? జలరౌద్ర రూపంలో వచ్చాడు. ఈ విఘ్నాన్ని ధ్వంసం చేయటానికి వచ్చారు. అయితే ఇది అవశ్యంగా ధ్వంసం జరిగిపోతుంది. స్వామి కార్యంలో మళ్ళీ ఎక్కడ విఘ్నాలేవి ఉండవు. సర్వతా ఉపాయోత్ర కేషాంచిదపి తత్వతః యజ్ఞ విఘ్న వినాశార్థం సత్యం సత్యం బ్రవీమ్యహం. అందుకే నేను పరమ సత్యాన్నే చెప్తున్నాడు. ఈ యజ్ఞంలో విఘ్నాన్ని నివారించటానికి ఎవ్వరికీ కూడా సమర్థత లేదు. అందుకని మీకు ఇంకా వేరే ఉపాయం ఏమీ లేదు. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలో 36 చాప్టర్ను 32 శ్లోక సంపూర్ణం.